హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? దిస్ ఈజ్ అనిత. సిబ్లింగ్స్ చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరుగుతారు కదా. అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ కలిసి పెరుగుతారు, కలిసి ఆడుకుంటారు, కలిసి స్కూల్కి వెళ్తారు. ఓకే, అప్ టు మ్యారేజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రెండ్లీగా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత డిఫరెంట్ ఎమోషన్స్లోకి డిఫరెంట్ బాండింగ్స్ అనేవి ఫామ్ అవుతాయి మ్యారేజెస్, పిల్లలు పుట్టిన తర్వాత. ఇది ఏ ఫ్యామిలీలైనా ఉండే విషయం అన్నమాట. ఇటీవల మన రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రం, అంటే మనం అలా అనకూడదు, వాళ్ళు అన్నారని, మన రాష్ట్రం పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రం, అక్కడ కానీ ఆ రాజకీయ కుటుంబాల్లో ఆ సిబ్లింగ్స్ మధ్య ఇంత పెద్ద ఎత్తున వివాదాలు ఎందుకు చెలరేగుతున్నాయి? అది రాజకీయ వారసత్వం కోసమా, లేదా అధికారం కోసమా, లేక నిజంగానే కుటుంబ ఆస్తుల కోసమా? రాష్ట్రంలో అన్నీ ఉన్నటువంటి సమస్యలను పక్కన పడేసి ఈ కుటుంబ వివాదాన్ని పబ్లిక్లో తెచ్చేశారు. అంటే ప్రతి కుటుంబంలో ఏదో ఒక ఆస్తి సంబంధించిన ఇష్యూ నడుస్తూనే ఉంటుంది. సెలబ్రిటీస్ సంబంధించిన కుటుంబ విషయాలు అయితే త్వరగా రోడ్డు మీదకి వస్తుంటాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి చిన్న చిన్నవి కూడా బయటకు వస్తుంటాయి. అలా కాకుండా వాంటెడ్గా బయట పెట్టుకునే వాళ్ళని ఏమనాలి? మన రాష్ట్రం విషయానికి వస్తే ఇటీవల కాలంలో ఒక 1 వీక్ నుండి మన జగనన్న గారి సిస్టర్ షర్మిల గారు ఏకంగా పెద్ద పెద్ద అపవాదులు అనాలో, వాటిని అబాండాలు అనాలో, వాళ్ళ అన్నగారి మీద అబాండాలు వేసింది. జగన్ లాంటి అన్నయ్య ఉంటే ఇంక వేరే శత్రువులు అవసరం లేదు. అండ్ అన్న అనే పదానికే కళంకితం. ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసి వాళ్ళ స్థాయిని వాళ్ళే దిగజార్చుకుంటున్నారు. కనీసం సోదరుడు అన్న గౌరవం అన్నా ఉండాలి. ఆస్తి విషయం ఏదన్నా ఉంటే కూర్చొని పరిష్కరించుకోవాలి, లేదా కోర్టులకు వెళ్ళి పరిష్కరించుకోవాలి. దాన్ని మీడియా ముందు పెట్టి ఆ పబ్లిసిటీ కోసం అనాలా, లేకపోతే అవతల వాళ్ళని డీఫేమ్ చేయటం కోసం అనాలా అనేది మనం ఇక్కడ ఆలోచించాలి. జగన్ గారి విషయానికి వస్తే ఏ అన్నైనా ఏ తమ్ముడైనా కానీ బ్రదర్ అనేవాడు చెల్లి కానీ అక్కను కానీ కన్నీళ్ళు పెట్టించకూడదు ఫస్ట్. అది ఎవరికి ఎఫెక్ట్? వీళ్ళకే ఎఫెక్ట్, బ్రదర్కి. అలాగే ఆ సిస్టర్ అక్క కానీ చెల్లి కానీ వీళ్ళు ఏడ్చినా కానీ వాళ్ళకే ఎఫెక్ట్, వాళ్ళు ఏడిపించినా కానీ వాళ్ళకే ఎఫెక్ట్. ఇది దృష్టిలో పెట్టుకొని ఆమెకి ఏమన్నా ఇవ్వాల్సిన ఏమన్నా ఉంటే క్లియర్ చేసుకుంటే ఆయన భవిష్యత్తు చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా సరే అన్నదమ్ములు తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా సిస్టర్స్ని ఏడిపించరు ఫస్ట్. ఆ ఏడిపిస్తే ఆ కుటుంబానికి చాలా నష్టం. ఇది క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఆమె ఏడుస్తుంటుంది ఆస్తి ఇవ్వలేదని. ఇక్కడ అన్నగారికి 151 పోయి 11 వచ్చేసాయి. అక్కడ కేటీఆర్ గారి పరిస్థితి కూడా అంతే. కానీ వీళ్ళకన్నా కొంచెం బెటర్. వాళ్ళు ఆస్తి వివాదాలని పబ్లిక్గా ఎక్కడ బయట పెట్టలేదు. అలాగే ఆ విమర్శలు కూడా పార్టీ పరంగా వేరే వ్యక్తుల గురించి కానీ సద్విమర్శలే చేసింది అనుకోవచ్చు ఆ రకంగా కవిత గారు. అంతేగాని ఎంత ఘోరంగా అయితే వాళ్ళ అన్నని విమర్శించలేదు. వాళ్ళ బాండింగ్ డిఫరెంట్గా ఉండొచ్చు, వీళ్ళ బాండింగ్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. చిన్న చిన్న కుటుంబాల్లో మధ్యతరగతి, ఇంకా దిగువ మధ్యతరగతి, ఇంకా పేదవాళ్ళు ఏ ఆడపిల్ల కూడా ఆస్తుల కోసం సోదరులతో ఫైట్ చేయదు. ఇప్పుడు 1% కూడా ఉంటారో ఉండరు. పోతే పోయిందిలే, ఎవరు తిన్నారు, మన్న వాళ్ళ పిల్లలే కదా అనుకుంటారు. అలాగే ఆ బ్రదర్ కూడా ఏమవుతుందిలే, నా చెల్లో అక్కో కదా, వాళ్ళు మేనగోడలు వాళ్ళే కదా, వాళ్ళు తింటారు, మేనల్లుళ్ళు మేనగోడలు అనేసి కొంచెం కన్సర్న్ చూపిస్తారు. ఇలా జరుగుతుంటుంది. నిజంగా అయితే ఒక ఇంటి ఆడపిల్ల అంటే ఆడపడుచు ఏం కోరుకుంటుంది? సంవత్సరానికి ఒక జాకెట్ ముక్క, ఒక చీర పెడితే బాగుండని కోరుకుంటారు. అంతకు మించి ఏమి ఎక్స్పెక్ట్ చేయరు ఎక్కువ మంది అసలు. మీకు ఇవ్వాల్సింది మ్యారేజ్ టైంలో బోల్డ్ ఇచ్చేస్తారు. తర్వాత కూడా ఎన్నో పెడుతుంటారు వాళ్ళకి, వాళ్ళ పెళ్ళిళ్ళకి, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి, లైఫ్ లాంగ్ వాళ్ళ బ్రదర్ దగ్గర నుంచి వస్తూనే ఉంటాయి. ఆ బాండింగ్ని అలా అందంగా మలుచుకుంటూ ముందుకెళ్ళాలి. కానీ దాన్ని రోడ్డుకి ఎక్కించుకొని అందరు నూలలో నాటం కన్నా ఎంత హుందాగా బిహేవ్ చేయాలి. మీలాంటి వాళ్ళు ఆదర్శంగా ఉండాలి ఇతర మహిళలకు కానీ. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలామంది అంటున్నారు చూడండి, అసలు ఇటీవల ఎట్లా డిబేట్స్ పెడుతున్నారు దీని మీద. చాలా బాధేస్తుంటుంది.
ఆయన అంత చెడ్డవాడు కాకపోయి ఉండొచ్చు. ఎంత బాగా చూసుకుంటేనో మొన్నటి వరకు అందరూ కలిసి ఉన్నారు. రెండు వైపులా ఇద్దరు మంచివాళ్ళు అయితేనే కదా అంతగా కలిసి ఉండేది. టైం చూసుకొని వాళ్ళు కూడా ఇస్తారు కదా! వెయిట్ చేయొచ్చు కదా! లేదా మీకేమైనా లేకుండా ఉందా? చాలా ఉంది కదా! తినలేని వాళ్ళు తింటారు. మీ బ్రదరు వాళ్ళే కదా! పోనీ ఇచ్చేసేయండి. మీ సిస్టరే కదా! ఏమవుతుంది? ఎవరు తింటే ఎవరేమి ఎత్తుకుపోరు కదా! పోనీ లేక ఇబ్బంది పడిపోయి ఏదైనా నష్టాల్లో ఉంటే అనుకోవచ్చు. ఓకే. అది గుర్తెరిగి ఆదర్శంగా ఇతర మహిళలకు గూడా ఉండాలి. నిజంగా అయితే ఒక మంచి ఆడపడుచు గాని, సోదరి, చెల్లో, అక్క ఏం కోరుకుంటది? బ్రదరు చల్లగా ఉండాలి. వాళ్ళ ఫ్యామిలీ మంచిగా ఉండాలని కోరుకుంటారు. అలాగే ఆ సోదరి ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉంటే ఏ బ్రదరు చూడడనమాట. కంపల్సరీ సహాయం చేస్తారు వాళ్ళకి ఎవరు. అది గుర్తెరిగి కూడా వాళ్ళ బిహేవియర్ ఉండాలి. అంతేగాని రోడ్డెక్కి ఆ! ఇలా కళంకేంటి కళంకం అన్న అనే పదానికి కళంకం అంట. దేనికి ఏం ఓడి ఇది చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి అన్నుంటే ఇంకో శత్రువే ఉండడంట. శత్రువు అవసరం లేదంట. ఏమ్మా కొంచెమన్నా ఇది పెట్టి ఆలోచించి మాట్లాడండి. అలాగే అది వాళ్ళ కుటుంబ విషయం కాబట్టి జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళు ఆమెను ట్రోల్ చేయటం ఎందుకు అసలు? ఆ! అలా ట్రోల్ చేస్తుంటే ఇతనన్నా చెప్పాలి కదా! అలా చేయకూడదు. ఆ సిస్టర్ ఆయనకి తెలుసు కదా! సొంత సిస్టర్ మీద అలా ట్రోల్ చేస్తుంటే ఎలా సైలెంట్‌గా ఉన్నారురా బాబు అసలు. హ్మ్. వాళ్ళకెందుకు వాళ్ళందరూ వీళ్ళ ఆస్తులకు సంబంధించి వాళ్ళంత ఇన్వాల్వ్ అయ్యే పర్సన్స్ అంత లేదు. అంత సీన్ లేదు వాళ్ళకి. ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నారు. వాళ్ళు చూసుకుంటారు కదా! ఆ! అలాగే అక్కడ కూడా అంతే. కేటీఆర్ అండ్ కవిత గారు ఈ రేంజ్‌లో లేకపోయినా చుట్టూ ఉన్నవాళ్ళు ఏదో అంటున్నారు. ఆమెను ట్రోల్ చేస్తున్నా అంటే ఇలా ఇంత ఘోరంగా ట్రోల్ చేయలేదులే కానీ ఆమెను సరిగ్గా పట్టించుకోలేదు. ఆమె జైలుకెళ్ళినప్పుడు అనేసేటువంటిది ఒక బాధ ఆమెలో ఉంది. దాని గురించి ఆమె మాట్లాడుతుంటది. పొలిటికల్‌గా మంచి భవిష్యత్తు ఇవ్వలేదనేది. సో, ఎప్పుడైనా సరే ఈ బ్రదర్స్ అనేవాళ్ళు ఈ సిస్టర్స్‌ని పొలిటికల్ మీ రాజకీయ ప్రయాణంలో వాళ్ళని ఇన్వాల్వ్ చేసినప్పుడు వాళ్ళకి కూడా తగిన గుర్తింపు ఇచ్చి గౌరవిస్తేనే మీకు గౌరవం ఉంటది. వాళ్ళు సంతృప్తి చెందుతారు. వాళ్ళని అలా మీ అవసరాలకు ఉపయోగించుకొని అంత పాదయాత్రలు చేసి అన్నీ చేసిన తర్వాత వాళ్ళని దూరం పెట్టడం వల్ల వాళ్ళ బాధ అనేది ఉంటది. దాన్ని గుర్తెరిగి మీరు కూడా ప్రవర్తించాలి. అప్పుడే ఈ సమస్య పరిష్కారం ఉంటది. అంతేగాని ఆ చుట్టూ ఉన్నవాళ్ళు అన్నెసెసరీగా ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఆస్తులకు సంబంధించి వాళ్ళు తెలుసుకుంటారు. కోర్టులు తెలుస్తాయన్నమాట. సో, ఇది ఏదేమైనా బ్రదర్ ఫ్యామిలీ చల్లగా ఉండాలని చెప్పి ఈమె కోరుకోవాలి. ఆ సిస్టర్ కూడా హ్యాపీగా ఉండాలి. ఇతను కోరుకున్నప్పుడే ఫైనల్‌గా ఆ బ్రదర్ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటది. హ్యాపీ మీన్స్ అభివృద్ధి చెందిద్దనమాట. సిస్టర్ ఏడ్చినా బ్రదర్‌కే ప్రాబ్లము. బ్రదర్ ఏడిపించినా బ్రదర్‌కే ప్రాబ్లమ్. ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. కళ్ళల్లో నీళ్లు రానివ్వకూడదు. చెల్లి గాని, అక్క గాని కళ్ళల్లో. అది గుర్తెరిగిన వాళ్ళెవరు కూడా బాధ పెట్టరు. వాళ్ళనెంత చూసుకుంటే వీళ్ళంత అభివృద్ధి పదంలో ఎళ్తారు. నిజంగానే అది ఆ బాంధవ్యం అలాంటిది. ఆ బాండింగ్ అనేది. అందుకని ఎప్పుడు కూడా ఇంటి ఆడపిల్లని ఎవరు ఏడిపించరు. ఆమెకి ఇవ్వాల్సిందేదో ఇచ్చేసి ఆ శాపనార్థాల నుంచి కాస్త వెనక్కి వెళ్ళండి. తప్పించుకోండి ఆ శాపనార్థాల నుండి. అప్పుడన్నా నెక్స్ట్ టైం మీకు మంచి సీట్స్ వచ్చే అవకాశాలున్నాయి. ఆమెకేమైనా తినటానికి లేదా? వందల కోట్లు సంపాదించుకుంటున్నారు. వాళ్ళ హస్బెండ్ సంపాదిస్తున్నారు. కొడుకు సంపాదిస్తున్నాడు. వచ్చే టైంలో వచ్చిద్ది ఇస్తారు కదా! అదంతా ఈడీ అటాచ్‌మెంట్స్‌లో ఉన్నాయనే వాదనైతే ఒకటి ఉంది. జగన్ గారికి సంబంధించిన ఆస్తులు. ఏదైనా ఏదైనప్పటికీ ఆ టైం వస్తే వాళ్ళే ఇస్తారు. ఈ లోపల రోడ్డెక్కడం ఎందుకు? అధికారానికి సంబంధించి అంటే ఆ డిస్ప్యూట్స్ ఫస్ట్ నుంచి ఉన్నాయి. దాని గురించి మాట్లాడుకోండి. హ్మ్. ఆస్తులకు సంబంధించిన విషయము రోడ్డెక్కి మాట్లాడి మళ్ళీ ఎవరు ఏం కామెంట్ చేయకూడదని విజయమ్మ గారు ఒక బాండ్ పేపర్ మీద స్టేట్మెంట్ ఇస్తే హౌ ఇట్స్ పాసిబుల్. ఓకే. తల్లిగా, పెద్దామెగా కూర్చోబెట్టుకొని మీకెంత వస్తది, ఎంత వస్తది లేకపోతే అసలు వదిలేసేస్తే పోయిద్ది. అతనికి వదిలేసేయండి. తర్వాత రియలైజ్ అయ్యి ఇస్తాడు. ఏమవుతుంది? మీ కొడుకే కదా! అన్నే కదా! ఆళ్ళ మేనకోడళ్ళే కదా! ఏమవుతుంది? నీకేం లేకుండా లేదు కదా! ఉంది కదా! బోలెడన్ని సంపాదిస్తున్నారు కదా! అనిల్ గారు. కోట్లకు కోట్లున్నాయి కదా! అది సరిపోదా? ఇంకా దాంట్లో కూడా రావాలా? పోనీ యువతల వైపు వాళ్ళని నన్ను అనుకుంటారా? నా మేనల్లుడు, మేనకోడలు, చెల్లె కదా అని అనుకునే స్థితి అక్కడ లేదనుకోండి. ఆయన పార్టీని నడుపుతున్నారు. ఒకసారి అధికారంలో ఉన్నారు, అపోజిషన్‌లో ఉన్నారు. వీళ్ళందరిని చుట్టూ ఉన్న మందిని మొత్తాన్ని మేపాలి. ఖర్చులుంటాయి. దోసేశారు, వేల కోట్లు దోసేశారంటే ఎక్కడ ఏ ప్రూఫ్స్ లేవు. అవి బయటపడే టైంలో బయటపడతాయి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు వస్తాయి. ఇది మాత్రం నిజము. సో, అవన్నీ కోర్టులు పరిష్కరిస్తాయి. అదొక వే. మీ ఇద్దరి డిస్ప్యూట్స్‌ని
రాష్ట్ర సమస్యగా తీసుకొని ప్రజా సమస్యలను డైవర్ట్ చేసే బదులు ఉన్న కూటమి ప్రభుత్వం కానీ అధికారంలో ఉన్న ప్రభుత్వం కానీ ఎలా పనిచేస్తుంది, ప్రజలకు మేలు చేస్తుందా లేదా, లేదా కళ్ళకు గంతలు కడుతుందా, ఇవన్నీ ప్రతిపక్షం అనేది చూసి వాటిలో ఉన్న లొసుగులన్నీ బయట పెట్టాలి. అది ప్రతిపక్ష పార్టీలుగా మీరు చేయాల్సిన పని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.